ఓకే, దీన్ని బట్టి మనకు ఒక విషయం అర్థమైంది సార్. సార్ ఇప్పుడు మనం ఇక్కడ కొన్ని విషయాలు, మంచి విషయాలు తెలుసుకుందాం. సో మనకి ఈ రోజుల్లో హెచ్ఐవి, సుఖవ్యాధులు వాటి నుండి కాపాడేది ఒక వస్తువు ఉంది సార్. ఏంటి సార్ అది? చెప్పండి సార్, పర్లేదు. వెరీ గుడ్ సార్, కాండం అనేది ఉంది. మరి కాండం చాలా మంది వరకు కాండం అనేది తెలుసు. కాండం మనకి ఎలా వాడాలనేది కూడా ఒకసారి తెలుసుకుందాం సార్. కాండం వలన ఉపయోగాలు 3 సార్. 3 in 1. కాండం ఒకటైనా ఉపయోగాలు 3. అవి ఏంటంటే, 1 హెచ్ఐవి రాకుండా, హెచ్ఐవి బారి నుంచి కాపాడుతుంది. 2 సుఖవ్యాధుల నుంచి కాపాడుతుంది. 3 అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ, అవాంఛిత గర్భం నుంచి ఈ కాండం అనేది కాపాడుతుంది. రైట్ సార్. నెక్స్ట్ మనకి కాండమ్స్ ఎక్కడ దొరుకుతాయి సార్? వెరీ గుడ్ సార్, హాస్పిటల్లో, మెడికల్ స్టోర్ లో, ఈ మధ్యకాలంలో పాన్ షాపుల్లో అండ్ కొన్ని ముఖ్యమైన ప్లేసుల్లో బాక్సుల్లో కూడా కాండమ్స్ ఉండడం జరుగుతుంది సార్. మరి మనం మెడికల్ షాప్ కో ఎక్కడికో వెళ్ళి కాండం కొనుక్కుందామో అనుకుందాం. కొనుక్కునే ముందు మనం చేయవలసింది ఏంటంటే, దీని మీద ఎక్స్పైరీ డేట్ చూసుకోవాలి సార్. సార్ ఎక్స్పైరీ డేట్ చూసుకొని దీన్ని కొనుక్కోవడం చేయాలి. ఇన్ కేస్ మనకు చదువు రాదు అనుకుందాం. చదువు రాని వల్ల ఏంటంటే, కాండం ని ఇట్లా జరిపితే, చూడు భయ్య, ఇలా అటు ఇటు జరిపితే జరుగుతుందో లేదు చూడండి. జరుగుతుందా? ఇట్లా కింద నుంచి ఇటువైపు ఇలా జరుపుబయ్యా, అలాగే లేదంటే ఇటు నుంచి ఇలా జరుపుబయ్యా, అవుతుందా? జరుగుతుందా? సో పని చేస్తున్నట్టు. చదువు రాని వాళ్ళకి ఇది ఒక టెక్నిక్, కాండం పనిచేస్తుందా లేదనేది తెలుసుకోవడం కోసం. అంతేనా? రైట్. చాలా మంది కాండం ని ఇట్లా మధ్యకి చింపేస్తారు భయ్యా. ఏమన్నా మధ్యకి చింపుతా, దానివల్ల ఏమవుద్ది? మన గోరు తగిలి కాండం చిరిగిపోయే అవకాశం ఉంటుంది. కానీ కాండం ని అట్లా మధ్యకి చింపకూడదు. ఎందుకంటే ఒక పక్కకి ఇలా నెట్టుకొని ఇట్లా స్మూత్ గా దీన్ని చింపుకోవాలి భయ్య. చాలా మందికి కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. ఏంటంటే, కాండం జారిపోతుంది, కాండం పగిలిపోతుంది, ఇలాంటి మిస్అండర్స్టాండింగ్స్ అనేవి మనకి ఉంటాయి. ఈ పగిలిపోవడం అయినా, జారిపోవడం అయినా ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతుందంటే, మనం కాండం సరైన పద్ధతిలో ఉపయోగించినప్పుడు మాత్రమే ఈ కాండం అనేది పగిలిపోతుంది. సో సరైన పద్ధతిలో ఎలా ఉపయోగించాలనే విషయాన్ని ఇప్పుడు నేను మీకు చెప్తాను భయ్య. ఓకేనా? రైట్. అయితే కాండం ఏ విధంగా చింపుకున్నామో చూసాము. చాలా మంది ఇలా పెట్టి లాగుతారు, ఏమవుద్ది? చెరిగిపోతుంది. ఒకసారిగా చెప్పండి భయ్య, ఏం లేదు. సో మనం అట్లా తీయకుండా ఏంటంటే, ఇట్లా పేస్ట్ పిండినట్టు పిండుకోవాలి భయ్య. పిండుకున్న తర్వాత ఏం చేయాలి? దీన్ని చాలా మంది ఇలా అంటారు, ఇలా అంటే చిరిగిపోద్ది. రైట్. అప్పుడు ఏం చేయాలంటే, దీనికి మనము ఇట్లా ఊదుకున్నట్టయితే వస్తుంది. అప్పుడు ఈ చివర మునివేలతో పట్టుకొని మన కాండం ఎటువైపు మూవ్ అవుతుందో చూడాలి భయ్య. ఎలా అంటే వస్తుందా? ఓకే, ఇటువైపు చూద్దాం భయ్య. రింగ్ ఏమైనా రోల్ అవుతుందా ఇక్కడ? ఎందుకు? లోపల వైపు రింగ్ ఉంది కాబట్టి రోల్ అవ్వదు. కాబట్టి కాండం తొడుక్కున్నప్పుడు కూడా ఇవన్నీ టెక్నిక్స్ మనం సింపుల్ గా, ఈజీగా తొడుక్కోవడానికి ఇట్లా ఇటువైపు నుంచి రింగ్ మూవ్ అవుతుంది కాబట్టి ఇటువైపు నుంచి తీసుకురావాలి. ఓకేనా? రైట్. ఇట్లా కాండం ఉండేటప్పుడు ఈ చివరి భాగాన్ని మునివేలతో పట్టుకోవాలి భయ్య. ఎందుకంటారని ఎలా పట్టుకోవాలి? ఎందుకు పట్టుకోవాలి? వెరీ గుడ్. ఇందులో గాలి ఉండి పగిలిపోయే అవకాశం ఉంటది. మనం మామూలు రేంజ్ లో కొట్టాం కదా, కొట్టే టైంలో ఇందులో గాలి ఉండి అది పగిలిపోయే అవకాశం ఉంటది. కాబట్టి ఈ 3 వేలతో పట్టుకొని ఎప్పుడైతే మన పులిరాజు యుద్ధానికి సిద్ధంగా ఉంటాడో ఆ టైంలో మాత్రమే, అంటే అంగం గట్టిపడినాక మాత్రమే ఈ కాండం అనేది మనం తొడగాలంటే తొడుక్కునే సమయంలో దీన్ని విడిచిపెట్టకూడదు. చివర పట్టుకున్నాక సో కంప్లీట్ గా మనం తొడిగే వరకు కూడా ఈ చివర మనం వదలకూడదు. ఓకేనా? తొడిగిన తర్వాత ఇందులో గాలి ఉందా భయ్య? లేదు. రైట్. సో ఇప్పుడు ఇది పగలడానికి అవకాశం లేదు. రెండవది ఏంటంటే, చాలా మంది కాండం ఆ తొందరలో ఎంతవరకు మాత్రమే తొడుగుతారు. దానివల్ల ఏమవుతుంది? జరుగుతున్నప్పుడు జారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అది మాత్రమే కాదు, ఇన్ కేస్ ఇక్కడ ఏమైనా మనకి ఏమైనా పుండ్లు ఏమైనా ఉన్నాయనుకోండి, అవతల వ్యక్తి నుంచి మనకి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి కాండం పూర్తిగా మనం తొడుక్కోవాలి. అంటే మనం ఏ పని కోసం అయితే వెళ్ళామో ఆ పని అయిపోతుంది. చివరిలో కొంత పాదరసం కూడా వచ్చి చేరుతుంది. రైట్. మరి ఆ పాదరసం తగలకుండా జాగ్రత్తగా తర్వాత కాండం ని మనం జాగ్రత్తగా దీన్ని బయటికి తీసుకోవాలి భయ్య. తీసుకున్నాక కాండం మనం ఏం చేయాలంటే, జాగ్రత్తగా ముడివేసి
ఇలా ముడివేయాలి భయ్య. ముడివేసి ఎక్కడో కాలువలో కానీ లేకపోతే పెంట కుప్పల్లో కానీ డస్ట్బిన్ లో కానీ ఎక్కడ వేసుకోవాలి. ఇదే కానీ పిల్లలు దొరికితే తీసి ఊదడం లాంటివి చేయడం వల్ల వాళ్ళకి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేనే కాదు భయ్య, రైట్? సో ఈ కాండము వాడే పద్ధతి ఇది భయ్య. దీన్ని జాగ్రత్తగా ఏంటంటే పిల్లలకు దొరకకుండా పడేయాలి.